వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. ఈరోజు మన విజయనగరం డిస్ట్రిక్ట్లో ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ. మనందరికీ తెలుసు, మన భారతదేశంలో విద్యా వ్యవస్థ స్టార్ట్ చేసినప్పుడు ఒక గురుకుల వ్యవస్థ ఉండేది. అంటే సోషల్ సర్వీస్ చేయడానికి మాత్రం కోసమే విద్యా వ్యవస్థ పెట్టింది వాళ్ళు. విద్యా వ్యవస్థ స్టార్ట్ చేసినప్పుడు కూడా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ మీనింగ్ ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్. అంటే డబ్బు సంపాదన చేయడానికి ఒక విద్యా వ్యవస్థ స్టార్ట్ చేయకూడదు, ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ రన్ చేయకూడదు. బట్ ప్రజెంట్ మన భారతదేశంలో జరుగుతుంది ఏంటి, కంప్లీట్గా విద్యా వ్యవస్థ ఒక మాఫియా చేతిలో అయిపోయింది. 10,000 నుంచి 2 లక్షల వరకు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. అది పక్కన పెట్టే సిబిఎస్ఈ రూల్ పరంగా ఏ స్కూల్ అయినా 6 అవర్స్తో ఎక్కువ రన్ చేయకూడదు. పిల్లలకి ఓన్లీ చదువుతో పాటు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఇది కూడా ముఖ్యమే. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్నింగ్ 7:30 8 నుంచి కొన్ని స్కూల్స్ అయితే 7 వరకు 8 వరకు అంటే పేయింగ్ గెస్ట్ లాగా తయారు చేస్తారు. పిల్లలు ఇల్లు కాదు, అది పేయింగ్ గెస్ట్ లాగా తయారైపోయింది. మార్నింగ్ రావాలి, ఈవినింగ్ వెళ్ళాలి, భోజనం చేసి ఇంట్లో పడుకోవాలి, మళ్ళీ లేచి స్కూల్కి వచ్చేయాలి. దానివల్ల ఏంటంటే మెంటల్ హరాస్మెంట్ అవుతుంది పిల్లలకి. వాళ్ళు మేబీ చదువులో కొద్దిగా కష్టపడి ఐఐటి మెడికల్ ఇవన్నీ పదవి వాడుకొని విద్యా వ్యవస్థ వాళ్ళు లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, మన మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎగ్జామ్స్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి అయితే అది +2 తర్వాతే. అంటే ఇంటర్మీడియట్ సిలబస్లోనే బేస్ చేసి మనకి ఐఐటి ఫౌండేషన్స్ కానీ మెడికల్స్ కోసం కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే స్కూల్స్ పేరు మనం చెప్పకూడదు, ఎందుకంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ పర్టికులర్ బిజినెస్ కమ్యూనిటీ ఆర్ వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ గవర్నమెంట్. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి మీరు ఐఐటి ఫౌండేషన్ మెడికల్ ఫౌండేషన్ చెప్పేసి లక్షల ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 11 ఇయర్స్ అండి, 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి అస్సలు సైన్స్ బాగుంటుందా, ఆర్ట్స్ బాగుంటుందా, కామర్స్ బాగుంటుందా తెలియదు. ఇంజనీరింగ్ చేసుకుని లైఫ్లో ఏం సాధించాలి తెలియదు, మెడికల్ చేసి సర్జరీ ఎలా చేయాలి వాళ్ళకి తెలియదు. బట్ అనుకోకుండా ఈ స్కూల్ ప్రెషర్ వల్ల, పేరెంట్స్ ఇచ్చిన ప్రెషర్ వల్ల పిల్లలు అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోయింది కాబట్టి ఇంజనీరింగ్ మెడికల్ గురించి చచ్చిపోతున్నారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు 12th వచ్చేటప్పుడు వాళ్ళకి తెలీదు అంటే వాళ్ళు మ్యాథ్స్లో బాగుందా, లేకపోతే సైన్స్లో వాళ్ళకి బాగుంది, లేకపోతే ఆర్ట్స్లో బాగుంది తెలియదు. అందరికీ గోల్ ఒకటే, ఇంజనీరింగ్ చేయాలి, మెడికల్ చేయాలి. దాని తప్ప వేరే మార్గం లేదా ప్రపంచంలో? గోల్డ్ ఉన్నాయి. మేబీ అదే పిల్లలు బాయ్ కానీ గర్ల్స్ కానీ ఫ్యూచర్లో సైంటిస్ట్గా చేంజ్ అయిపోవచ్చు, ఐపీఎస్ ఐఏఎస్ చేసుకోవచ్చు, లేకపోతే నోబెల్ ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా 5th క్లాస్ నుంచి ఐఐటి మెడికల్ ఈ పదవి వాడుతున్నారు స్కూల్స్ వాళ్ళు. అది ఎందుకు వాడుతారంటే ఆ పదవి యూజ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాసెస్ రూపంలో 50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది ఒక నేషనల్ మూవ్మెంట్ అగైన్స్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి, హానరబుల్ సెక్రటరీ గారికి, తర్వాత మన స్టేట్కి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హానరబుల్ మినిస్టర్ అండ్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ గారికి, ప్రతి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా ఒక మెమోరెండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక 2 డిమాండ్స్ మన గవర్నమెంట్ నుంచి చేస్తారు. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ రాకుండా ఉండాలి కాబట్టి స్కూల్ టైమింగ్ తగ్గించాలి. యాజ్ పర్ సిబిఎస్ఈ గైడ్లైన్స్ 6 అవర్స్తో ఎక్కువ స్కూల్ టైమింగ్ అవ్వకూడదు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండర్లో స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చేసింది కాబట్టి మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ప్రతి స్కూల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ప్రతి స్కూల్ 6 అవర్స్తో ఎక్కువ స్కూల్ రన్నింగ్ చేయకూడదు. సెకండ్ మేజర్ డిమాండ్ ఏంటంటే 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ మెడికల్ ఫౌండేషన్ చెప్పేసి డబ్బు దువ్వడానికి పిల్లల ప్రాణంతో ఆడుకోకూడదు. మనం అది ఇమీడియట్ బేసిస్లో ఈ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ స్టాప్ అవ్వాలి అండ్ క్లాసెస్ టైమింగ్ కూడా 6 అవర్స్తో ఎక్కువ అవ్వకూడదు. ఈ మేజర్ డిమాండ్ మన గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక నేషనల్ లెవెల్లో ఈ పోరాటం అనేది స్టార్ట్ చేశాను. ప్రతి
డిస్టిక్లో మన ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మొన్న విశాఖపట్నం జరిగింది, ఈరోజు విజయనగరం జరుగుతుంది. శుక్రవారం మళ్ళీ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ప్రెస్ మీటింగ్ ఉంది. మొన్న శనివారం మనకి నెల్లూరు డిస్టిక్లో ప్రెస్ మీటింగ్ అయింది. 22 తారీఖుకి మన విజయవాడలో ప్రెస్ మీటింగ్ ఉంది. సో ప్రతి జిల్లాలో మన ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి డిస్టిక్లో వెళ్ళి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి మెమోరండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వి రిక్వెస్ట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ పర్సనలీ. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు భవిష్యత్తు ఎవరు ఆడుకుంటే మీకు ఎలా ఉంటుంది అంటే అన్సర్టన్లీ ఇది పిల్లల లైఫ్కి మన మర్డర్గా తయారైపోయింది విద్యా వ్యవస్థ. ఇది ఇమ్మీడియట్ బేసిక్స్లో స్టాప్ అవ్వాలి. స్టాప్ అవ్వలేకపోతే టిల్ ఎనీ ఎక్స్టెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ లెవెల్లో పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తున్నారు. అవసరపడింది అయితే హంగరీ స్ట్రైక్ ప్రొటెస్ట్ కూడా మనం చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.